యేసునందు ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవద్దు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుదు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఈ చదివిన భాగంలో చూస్తున్నాము, మనము భక్తిగా జీవించాలనుకుంటే, భక్తిగా ఈ లోకంలో జీవించాలనుకుంటే ఖచ్చితంగా ఆపోజిషన్ అనేది ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది. మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మంచిగా జీవించడానికి చూస్తే మనుషులు ఎందుకు వ్యతిరేకించాలంటే అదంతే. ఎందుకంటే సాతాను ఒక గొప్ప ప్రభావం ఉన్న ఒక స్థలం. ఈ లోకం చీకట్లో జీవిస్తున్న ఒక జనం, ఆ మధ్యలో ఆయన టెరిటరీలో మనం దూరుతున్నప్పుడు ఆయనకి నచ్చదు. మంచి పనులు చేస్తున్నప్పుడు నచ్చదు. మీకు అనిపించవచ్చు, అలా ఏమంతా అనిపించట్లేదు, అనిపించకపోవచ్చు, కానీ అది వాస్తవం. అది సద్భక్తితో జీవించాలని వారు ఇబ్బంది పడతారు, హింసతారు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రాసింది దుర్జనులు వంచకులు. వాళ్ళు ఆల్రెడీ చెడ్డగా ఉన్న వాళ్ళు ఇంకా వరుసగా వెళ్ళిపోతారని రాసి, దుర్జనులు వంచకులు వాళ్ళు ఇంకా బ్యాడ్ నుంచి ఇంకా వర్స్కి వెళ్ళే కండిషన్ జరుగుతుందని రాస్తుంది. వాళ్ళ మోసం పడుతూ, వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేస్తూ, ఇంకా చెడిపోయే ఒక జనాల్ని వాళ్ళు అంతకంటే ఇంకా చెడిపోతుంది. వంచిస్తూ వాళ్ళు వంచనకి గురి అవుతూ ఉన్నారు, మోసం చేస్తూ. యాక్చువల్లీ జరిగేది వాళ్ళు ఇతరులు మోసం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు మోసం చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళే మోసపోయి ఉన్నారు కనుక. ఇందాక మన పేతురు ఒక జీవితం చూశాము. దేవుడి ఏ విధంగా మనుషుల్ని ఆయన సెలెక్ట్ చేస్తారు. దేనికి పనికి రాని వ్యక్తులు, పెద్ద చదువు లేని వ్యక్తులు, పెద్ద ఘనత లేని వ్యక్తులు, బలహీనులు, వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయకర్లేదు, మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం. ఏ గొప్పతనం లేని వ్యక్తి, బలహీనులైన వ్యక్తి, వాళ్ళని దేవుడు దృష్టి పెడుతున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గర్విస్తారు. వాళ్ళకి నేను బైబిల్ నాకొచ్చు కనుక, లేకుంటే బాగా చదువుకున్నాను కనుక, లేకుంటే బాగా ధనం ఉంది కనుక దేవుడు నన్ను సెలెక్ట్ చేశారని వాళ్ళకు ఒక గర్వం వస్తుంది. వాళ్ళని దేవుడు కౌంటర్ చేయడానికి బలహీనులైన వాళ్ళని ఆయన ఎన్నుకుంటున్నారు. వేస్ట్ అనుకున్న వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఆయన చేపలు పట్టి ఆయన్ని ఎన్నుకున్నాడు. ఈరోజు ఆయన చేపలు పట్టి ఆయన రాసిన పత్రిక మీద R&D చేస్తున్నారు ఎవరో PhD వాళ్ళు. అలాంటి పత్రికలు వాళ్ళు రాశారు. ఎక్కడి నుంచి అండి ఈ శక్తి అంతా కూడా? తెలివితేటలు కాదండి. పేతురు దేవుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ గా తీశారు. చేపలు పట్టి ఆయన గురించి అడిగితే, నేను పాపాత్మని, నా నుంచి దూరం అయిపోండి ప్రభు, నేను దేనికి పనికిరాను అని చెప్పిన ఆయన్ని ప్రభు గురించి నీ చేత నేను చేస్తాను అన్ని పనులు కూడా అని చెప్పి తీసుకువెళ్ళారు. ఆయనతో నడిపించారు 3 సంవత్సరాలు. తర్వాత ఆయన ప్రభుని చివరికి ఆయన్ని కాదనేశారు. ఆయన తెలియదు, ఎరగను అని చెప్పేశారు.
డిప్రెస్ అయిపోయారు. ప్రభు తర్వాత వచ్చి ఆయన ఆయన ప్రేమలో నేను నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి 3 సార్లు అడిగి ఫైనల్ గా ఆయన అటు ఇటు కాకుండా చెప్పేశారు. మొత్తానికి ప్రభు నీకు పని అప్పచెప్తున్నా, పిల్లల్ని చూసుకో, ఈ పని నీకు అప్పచెప్తున్నా చూసుకో అని చెప్పి జాబ్ అప్పచెప్పేశారు. అప్పటికి సిద్ధం అవ్వలేదండి ప్రభు. నా పేతురు గారు అప్పటికి రెడీగా లేరు. తర్వాత పెంతెకోస్తు దినాన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళు నింపబడ్డారో ఆ రోజు వాళ్ళు మారారండి. నిజంగానే ఆ రోజు మార్పు జరిగింది. మన జీవితాల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినంత మాత్రము లేఖనాలన్నీ నాకు తెలుసు, ఓకే, పేతురు గారి స్టోరీ తెలుసు, దేవుడు ధైర్యపరుస్తారనే విషయం తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ అయినా కూడా బలహీనంగా ఉండిపోవచ్చు. మనకు కావాల్సిన పరిశుద్ధాత్మ ఒక శక్తి, అది ఉచితంగా పైనుంచి రావాల్సిన ఒక కెపాసిటీ, అది అబిలిటీ. అది మనము తలాంతులు వెతుక్కోక్కర్లే, అని దేవుడు నింపుతారు కదా, ఆయన మన జీవితాలు మార్చివేస్తాం. అక్కడి నుంచి ఇంకా చూడక్కర్లేదు, ఎవరు మనకి ఏం చెప్పక్కర్లేదు. కానీ అది కూడా మనం తగ్గింపు కలిగి ఉంటేనే దేవుడు వాడగలుగుతారు. అక్కడి నుంచి కొంచెం గర్వం వచ్చేసింది అనుకోండి, మళ్ళీ ఎదిగెళ్తాం. ఇది మన గుర్తు పెట్టుకొని ఈ వచనాలు చదివిన భాగం చూడండి. ఇంత ప్రేమతో కూడిన దేవుడు, ఇంత జాలి, ఇంత కనికరము, కృప చూపించే దేవుడు, మనం అందరం ఆయన పిల్లలుగా జీవించాలని ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో చేశారు. మన కొరకు శిలువల మీద మరణించారు, ప్రాణం పెట్టేశారు, అంతా చేశారు మన కొరకు. అయినా మన ఎందుకు ఒక స్టార్టింగ్ ట్రబుల్ అనేది మనకు కనపడుతూ ఉంది, ఎనర్జీ ఎందుకు రావట్లేదు? ఓకే, ఏమి చేయకుంటే వేరే విషయం, కానీ ఇక్కడ చూడండి, కొంతమంది దుర్జనులు వంచకులు అని రాసింది. దుర్జనులు ఎవరు? దుష్టులు ఎవరు? ఓకే, మన యాక్చువల్లీ ఒక రోమ పత్రికలో ఒకసారి చూద్దాము. మొదటి అధ్యాయంలో మనం చూద్దాము. రోమ పత్రిక మొదటి అధ్యాయంలో 16వ వచనం అక్కడ రాసింది. అది రక్షణ కొరకు దేవుని యొక్క శక్తి, మనల్ని రక్షించగలిగిన శక్తి కలిగిన ఒక విషయం మన సెలవు అంటే దేవుని యొక్క సెలవ, దేవుని యొక్క సువార్త, యేసుక్రీస్తు ప్రభు ఒక సెలవ, యేసుక్రీస్తు ప్రభు ఒక సువార్త, దేవుని శక్తి అయినది. మనల్ని రక్షించగలిగిన కెపాసిటీ ఉన్న ఒక వస్తువు, ఒక ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఆయన మరణించింది మనల్ని, మన జీవితం మార్చగలిగిన శక్తి ఉన్న ఒక ఆబ్జెక్ట్ అది. అండ్ 18వ వచనం చూడండి, దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతున్నది. చాలాసార్లు అనుకుంటాము, మనం చేసేదాన్ని కరెక్టే లేండి, పర్వాలేదు, దేవుడికి అంగీకారమే, నాకేం జరగట్లేదు కదా, నాకు బాగానే సుఖంగానే జరుగుతుంది కదా, నా జీవితం నాకు వస్తుందో, నా ఆదాయం నాకు వస్తుంది, ఇంట్లో సమృద్ధిగా ఉంది, నాకేం ప్రాబ్లం లేదు అనుకుని ఉండకండి. దేవుని లేఖన భాగాలకి వ్యతిరేకంగా మనం నడిచి మీకు బాగానే జరుగుతుంటే అది ఒక సూచన కాదండి, అంత బాగానే ఉన్నట్టు. మన ఇష్టం వచ్చినట్టు ఆయన జీవించడానికి లేదండి. సమృద్ధిగా ఉంటే కూడా మనిషి యొక్క ఏమంటారు లెక్క కాదు అన్నారు. మనిషి యొక్క విలువ ఈ సమృద్ధి నుంచి కాదండి. బాగా ధనం అంటే బాగానే ఉన్నట్టు కాదండి. లేఖన ప్రకారం నడుచుకుంటున్నామా లేదా, ప్రభు ఒక మార్గంలో నడుచుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి. ప్రతిరోజు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణగా రాసుంది అనుకోండి, క్షమించబడరు అని అక్కడ రాసుంటే అది చదివి నమ్మాలండి. అదితో వస్తుంది, మంచి రిటైర్మెంట్ అవుద్ది, అంత జరుగుతుంది, అంత మీ పిల్లలు బాగా చేస్తుండొచ్చు, గొప్ప గొప్ప పొజిషన్స్కి వెళ్ళిపోవచ్చు. కానీ నా చివరి రోజులో నేను ఇంకా కూడా ఒకరిని క్షమించకుండా ఉండుంటే అవి ఏమి లెక్కలో రాదండి. అసలు అది కానే కాదు.
అందుకే మనం జాగ్రత్తగా ఉండాలండి. దేవుడితో ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆయన చాలా దీర్ఘశాంతం కలిగిన వ్యక్తి. అందుకే మనకి ఏమి తెలియదు. మనం ఓకే కాదా కూడా తెలియదు మనకి. యెషయాలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తున్న మాటల్లో ఒక మాట ఉంది. 61 యెషయా రాసిన దాంట్లో 61 దాంట్లో 2వ వచనం చూడండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. రెండవ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. అక్కడ ఒక మాట రాసింది, హిత వర్షం, ఫేవరబుల్ ఇయర్ అని రాసింది. ఇంకో మాట ఏంటి అక్కడ? ప్రతిదండన దినము. ఒక సహోదరుడు చెప్తున్నాడు, సంవత్సరం అంతా ఆయన ఫేవర్ అయ్యాడు. సంవత్సరం అంతా సమృద్ధిగా జరిగితే బాగా జరుగుతుంది, కానీ ఉగ్రత దినం ఒకటే. సంవత్సరం అంతా కూడా ఉగ్రత దినాలు కాదు. దేవునికి స్తోత్రం. సంవత్సరం అంతా కూడా ఉగ్రత దినం కాదు, కానీ దాంతో ప్రాబ్లం ఏదంటే సంవత్సరం అంతా ఆయన ఫేవరే ఉంటది. మనల్ని ఏదో విధంగా రండి చచ్చిపోతారు, ఎందుకు ఒకరోజు నరకంలో పడతారు, రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. దాన్ని లెక్క చేయకుండా చాలా మంది బ్రతుకుతున్న వారు దేవుడు ఏం చేస్తారు అంత బాగానే ఉంది కదా. పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తాం, భూమి పునాది స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉంది, కొత్తగా ఏం మారట్లేదు. ఆయన వస్తారంటున్నారు, ఎప్పుడు వస్తారని చెప్పి కొంతమంది అపహాసం చేసేవారిని అక్కడ చూస్తున్నాం. 2వ పత్రిక 3వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాసింది. అపహాసం చేసేవాళ్ళు ఎక్కడ ఇంకా రాలేదని చెప్పి మాట్లాడేవాళ్ళు. అక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి, దుర్జనులు ఉన్నారు, వంచన చేసేవారు ఉన్నారు. దుర్జనులు అంటే మనకు తెలుసు, రోమా పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాము. 18వ వచనంలో, 1వ అధ్యాయంలో 18వ వచనంలో రాసింది, భక్తిహీనులు, భక్తిహీనతకి వ్యతిరేకంగా, దుర్నీతి వ్యతిరేకంగా దేవుని యొక్క ఉగ్రత త్వరలో బయలుపరచబడిపోతూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటారు. నేనెందుకు చేయాలి, ఇది సత్యాన్ని ఎవరు చెప్పారు అని చెప్పి అన్నిటికీ అడ్డగించే వాళ్ళు ఉంటారు, అపోజ్ చేస్తూ ఉంటారు. అక్కడ రాసింది 20వ వచనము, 19వ వచనము, దేవుడి గురించి తెలియాల్సిన అన్ని కూడా దేవుడు బయలుపరిచి ఉన్నారు. సృష్టి బయలుపరుస్తూ ఉన్నది, ఈ చుట్టూ జరిగే విషయాలు బయలుపరుస్తుంది. అక్కడ ఒక దేవుడు ఉన్నారు, న్యాయం చేసే ఒక వ్యక్తి ఉన్నారు. మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఒకరోజు భయంకరమైన పరిస్థితులు మనకు ఏర్పడుతుంది అనేది మన సృష్టి నుంచి చూస్తాం, మన చుట్టూ జరిగే విషయాల నుంచి చూస్తాం. మనం ఒక్కరు ఉన్నారు, ఇవన్నీ చేసిన ఆయన ఒకరు ఉన్నారు. ఆయన న్యాయం కోరే దేవుడు. ఆయన పిల్లలే ఉన్నాము, మన ఆయన స్వరూపం కలిగి ఉన్నాము. జంతువుల వలె జీవించకూడదు. జంతు కలిగి మాట్లాడినప్పుడు, ఏదైనా చేస్తున్నప్పుడు మనకు వెంటనే అర్థం అయిపోవాలి, ఇది కాదు, దేవుని స్వరూపం ఇది కాదండి. ఒకప్పుడు మనకు తెలియనప్పటికి కూడా దేవుడు మనకి ఆయన పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకు పరిచారనమాట. ఏ విధంగా మనుషులు దేవుని స్వరూపం కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది బయలుపరుచున్నారు. అది కూడా మనం లెక్క చేయకుంటే ఇక్కడ రాసింది 21వ వచనము, దేవుడిని ఎరిగి కూడా ఆయన్ని వాళ్ళు గణపరచలేదు, ఆయనకి కనీసము కృతజ్ఞతలు చెల్లించలేదు. ఒక నాస్తికుడు ఉన్నాడు అనుకోండి, ఉదయకాలం లేస్తాడు, ఫోన్ చేస్తాడు, టిఫిన్ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి టిఫిన్, ఆయనకి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చారు కదా, లేదండి నేను సంపాదించుకున్నారు, ఎవరు చేసేదండి, నేను చదువుకున్నాను, నేను తెచ్చుకున్నాను అనొచ్చు. దేవుడు ఇచ్చారు కనుక ఆయన ఉన్నది తింటారు బానే. ఎక్కడున్నారు దేవుడు? ఒక ఆయన గురించి చెప్తారు, రష్యా ఆయన ఆస్తికుడు, యూరీ గగారిన్ అని చెప్పి మొదటి వ్యక్తి, స్పేస్ లో వెళ్ళిన వ్యక్తి, మొదటి అంతరిక్షంలో భూమి వదిలేసి అంతరిక్షం అదంతా చూసి ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన దేవుడిని చేస్తూ ఒక మాట అన్నారు. నాస్తికులు,
ఆయన చెప్పారు, నేను పైన అంతా వెళ్ళానండి, ఎక్కడ నాకు దేవుడు కనపడలేదండి అంటారు. అది ఆయన ఇచ్చిన కామెంట్ అన్న. కొద్ది రోజుల తర్వాత ఈ అంత పైకి వెళ్ళిన ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇంకో ఆయన విశ్వాసి అంతరిక్షంలో వెళ్ళారు, మూన్ లో అడుగు పెట్టిన వ్యక్తి. ఆయన వచ్చి చెప్పింది, ఓ అంత చూశానండి, ఎంత సౌందర్యంతో కూడిన స్థలం అండి, ఎంత గొప్ప కార్యం దేవుడు చేశారు, దానిలో మేము ఒక సగం భాగం కూడా చూడలేకపోయాము, కనిపించలేదు మాకు. ఆకాశం అంతా కూడా దేవుని యొక్క మహిమను చూపిస్తాం. అందరికీ తెలుసండి, తెలియాల్సిన అన్ని కూడా దేవుడు బయలుపరుచున్నారు, కానీ వాళ్ళు కనీసం దేవుడికి థాంక్స్ చెప్పడం కూడా వాళ్ళు చెప్పరు. ఆయన దేవుడు అని కూడా లెక్క చేయరు. సో దేవుడు తర్వాత రాసింది 23వ వచనం, దేవుని బదులు వాళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు, మనుష్య స్వరూపంలో జంతు స్వరూపంలో విగ్రహాన్ని పెట్టుకున్నారు. మరి వాళ్ళ మనసులో ఇది దేవుడు అని ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ విగ్రహాన్ని పెట్టుకున్నారు. దేవుడు ఏం చేశారంటే వాళ్ళ అపవిత్రతకు వాళ్ళని అప్పగించేస్తారు. చేసుకోండి, మీకు కావాల్సిన చేసుకోండి, మీ హృదయము మంచి విషయం ఇంకా తలుచుకోండి, అపవిత్రతే మీకు గుర్తొస్తూ ఉంటది అని చెప్పి అప్పగించేశారు. తర్వాత చెప్తున్నారు, వాళ్ళు 25వ వచనంలో వాళ్ళు సృష్టికర్తను పూజించకుండా సృష్టిని పూజించడం మొదలెట్టారు. దేవుడు ఏం చేశారు, 26వ వచనం వాళ్ళ అభిలాషాలకు ఇచ్చారు. సరే చేసుకోండి, మీ ఫ్రీ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం అవుతుంది, మన ఇష్ట ప్రకారం మనం నడవట్లేదంటే దానికి కారణము దేవుడు ఎక్కడో హోల్డ్ చేస్తున్నారు, దేవుడు ఎక్కడో మనల్ని వెళ్లకుండా చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వదిలేశారు. దేవుడు చేసుకోండి. ఎవరైతే దుష్టులుగా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారో ఈ న్యూస్ లో మనం చూస్తున్నామో, బహుశా దేవుడు వాళ్ళని వదిలిపెట్టేసారు. చేసుకోండి, దేవుడు వదిలిపెట్టేసారు. దేవునికి స్తోత్రం. మనల్ని వదిలిపెట్టలేరు కనుక మనము సజ్జనులుగా ఉన్నాము, ఏమి చేయట్లేదు, నీట్ గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, మేమేం చెడ్డ పనులు చేయట్లేదు. దేవునికి స్తోత్రం అండి. దేవుడు మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు కనుక నేను చేయట్లేదు. లేకుంటే మనకి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అఫ్ఘాన్లో ఉన్న టెర్రరిస్ట్ కి మనకి పెద్ద తేడా లేదు. వాళ్ళు అక్కడ పుట్టారు, వాళ్ళ మైండ్ లో ఏమేమి తిరుగుతూ ఉందో, ఏమేం చేస్తున్నారు, మనుషుల్ని చంపేస్తే ఏదో సాధిస్తారు అనుకున్నారు. కానీ దేవునికి స్తోత్రం, ఆ మనస్సు మనకి దేవుడు ఇవ్వలేదు. మనం అలాంటి పరిస్థితుల్లో వెళ్లకుండా మనల్ని వెనకాల పట్టుకున్నారు కనుక మనం అలాంటి చేయలేదు. తర్వాత రాసింది 28వ వచనము, ఇంకా దేవుడు అంటే వాళ్ళ మనస్సులో దేవునికి చోట ఇవ్వకపోవడం వల్ల దేవుడు వాళ్ళని ఒక భ్రష్ట మనస్సు కూడా ఇచ్చేశారు. దాని తర్వాత చూడండి 29, 30, 31, 32 చూస్తే మొత్తం దేవుడు ఎప్పుడైతే పూర్తిగా వదిలేశారో వాళ్ళు దుష్టత్వంతో నిండి నానా రకమైన చెత్త చేస్తూ జీవిస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారం జీవిస్తున్నారు. మీరు అనొచ్చు, వాళ్ళు దుష్టులండి, అలా లేము. దేవుడికి స్తోత్రము. మనం ఇక్కడ చర్చ్ లో ఉన్నాము, దేవుని వాక్యం మనకు అందించబడుతూ ఉన్నది, మనం వారం వింటూ ఉన్నాము, బైబిల్ చదువుతూ ఉన్నాము, దేవుని లేఖనాలు ఉన్నాయి మన దగ్గర, మంచిదే. కానీ మనకు ఒక ప్రమాదం ఉందండి. ఇందాక మరి ఒకసారి తిమోతికి వెళ్ళిపోదాము. తిమోతికి రాసిన 2వ పత్రికలో అక్కడ 3వ అధ్యాయంలో మొదటి 3-4 వచనాలు దయించి చదవండి. దినములలో అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకొని, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఇక్కడ సమస్య వస్తుంది. ఏంటిది, వీళ్ళు ఎవరు కాదండి, ఇందాక చదివిన దుష్టులు కాదు వీళ్ళందరూ కూడా నాతో వాసం చేస్తున్న వారే, ఒక చర్చ్కి ఒక సంఘంలో ఉన్నవారే వీళ్ళందరూ కూడా. ఈ క్వాలిటీస్ ఇంతకుముందు చదివిన క్వాలిటీస్ కి పెద్ద తేడా ఏం అనిపించట్లేదండి. పైకి భక్తి వలె జీవిస్తూ ఆయన ఒక శక్తిని వాళ్ళు ఆశ్రయించారు.
చర్చ్కి వస్తాం కానీ చర్చ్కి రావడం, బైబిల్ చదువుకోవడం, వెళ్ళిపోవడం, వారం అంతా మనకు కావాల్సింది చేసుకోవచ్చు, మళ్ళీ చర్చ్కి రావచ్చు, ఏమైనా అవసరం అంటే ప్రేయర్కి రావడం సరిపోదండి. పైకి భక్తి వల్లే కనపడడం సరిపోదు. దేవుడిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనల్ని ఒక చనిపోయిన ఒక స్థితిలో ఉన్న మనల్ని జీవం ఇచ్చి పరలోక స్థలంలో కూర్చోబెట్టి ఆ యొక్క శక్తి ఉన్నదండి దేవుని వాక్యంలో. మన ప్రయత్నాలు కాదు. ఇందాక చూసాం కదా, పేతురుకి ఎంత చేసినా కూడా ఆయన ఫుల్ కెపాసిటీలో రాలేదు. ఎప్పుడైతే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆ రోజు మారిపోయింది. బోల్డ్నెస్ వచ్చింది, ధైర్యం వచ్చింది, బలం వచ్చింది, ధైర్యంగా ప్రకటించారు. ఈసారి ఆయన అంతం వరకు, మరణం వరకు ప్రభుని ప్రకటించారు. ఇవి కేవలం దేవుని యొక్క శక్తి. దానిలో సువార్త యొక్క శక్తి వల్లే ఇది సాధ్యము, లేకుంటే అసాధ్యము అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఈ జనాలు, వాళ్ళు స్వార్థపరులు, వాళ్ళు సెల్ఫ్ ని ప్రేమించేవారు, ధనాన్ని ప్రేమించేవారు, సుఖాన్ని ప్రేమించే ఒక జనాలుగా తయారైపోయారు. చాలా మంది క్రైస్తవులు కూడా బహుశా ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళకుండా మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఒక మార్చగలిగే శక్తి అనేది మనం నమ్మాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, తిమోతిలో చేయి అక్కడ ఉంచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 18వ వచనం అండి. కాబట్టి అక్కడ రాసింది, సెలవు ఒక మాట నశించు వారికి అది వెరితనది, కానీ రక్షించబడిన వారికి అది దేవుని శక్తి అన్నది. చాలా మంది క్రైస్తవులు ఆ సేవకులు మాట విని వెళ్ళే వాళ్ళు ఇద్దరు కూడా మోసపోతూ ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం 2వ తిమోతిలో. వీళ్ళ గురించి రాసింది 2వ తిమోతికి వెళ్ళిపోండి. 3వ అధ్యాయంలో పైకి భక్తి వలె ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించడం అని చెప్పిన తర్వాత 6వ వచనం చూడండి. ఈ నాయకులు కొంతమంది, ఆ పెద్దోళ్ళు అనుకోండి, వాళ్ళు బలహీనమైన స్త్రీలు ఒక ఇంట్లో వాళ్ళు వెళ్ళి, వాళ్ళే విన్న ఆ స్త్రీలు కొంచెం బలహీనంగా ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క సత్యం వాళ్ళు తెలుసుకోలేదు. వింటున్నారేమో, ఏం వింటున్నారో లేదో తెలియదు, ఎంతవరకు వాళ్ళకి ఎక్కుతుందో లేదో కానీ తెలియదు. కానీ ఎప్పుడు ఇంకా పాపంలోనే ఉన్నాము అన్నట్టు ఒక స్థితిలో ఉన్నారు. ఈ పెద్దోళ్ళు ఏమో వెళ్ళి అవకాశం వాడుకుంటున్నారు. వాళ్ళకి మారు మనసు అనేది లేదు, పూర్తిగా లేదు. వాళ్ళకి శక్తి ఉంది, ఒకప్పుడు దేవుని తెలుసుకొని వచ్చారు, దేవుని సేవలో వచ్చారు, కొన్ని మంచి కార్యాలు జరిగాయి వాళ్ళ వల్ల, వాళ్ళ సంఘంలో మంచి కార్యాలు జరిగాయి, చాలా మంది వచ్చారు. కానీ ఒక లెవెల్ దాకా వెళ్ళేసి ఆగిపోయారు. అక్కడి నుంచి ఇంకా దేవుడిని తెలుసుకోవడం అనేది వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించుకోవట్లేదు. సంఘస్థులు కూడా అదే విధంగా, ఓకే ఈ మాస్టర్ గారు ఉన్నారు, మనకు సరిపోయింది, ఇంకా జీవితకాలానికి ఏం అవసరం లేదు, మన పనులు మన వారం అంతా చేసుకోవచ్చు. మాస్టర్ గారు కూడా వాళ్ళ వారం అంతా ఆయన పనులు చేసుకుంటారు, ఆదివారం అందరు కలుసుకుంటారు. ఆమెకు అవసరం కావాల్సిందో, ఈయనకు అవసరం కావాల్సింది ప్రార్థన చేయించుకుంటారు. ఈయన కూడా వాళ్ళు ఎన్నికి వచ్చారు కదా, డబ్బులు వస్తున్నాయి కదా, ప్రార్థన చేసేస్తారు, వెళ్ళిపోండి. మళ్ళీ వారం వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళది, పాస్టర్ గారు ఎంజాయ్మెంట్ పాస్టర్ గారు. అలాంటి ఒక కాలం రాబోతూ ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి. పరిచర్యల వల్ల మేము జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళని మోసం చేయకూడదు. దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పేసి వాళ్ళ మేలు కొరకు చెప్పాలి, వాళ్ళు రక్షించబడతారని చెప్పాలి, అంతే. అండ్ వచ్చే వాళ్ళు, వినేవాళ్ళు, మేము రక్షణ పొందాలి, మేము పాపులమై ఉన్నాము, రక్షణ పొందాలనే ఒక కోరిక కలిగిన వారుగా ఉండాలి. ఇక్కడ కొంతమంది గురించి రాసింది 8వ వచనం, 2వ తిమోతి 3:8లో ఇక్కడ ఇద్దరు పేర్లు అక్కడ రాసింది. వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యంను ఎదిరించరు. ఎంబ్రే అనే ఈ వ్యక్తులు ఎవరో మీకు తెలుసా? బైబిల్లో ఎక్కడ వీళ్ళ పేరు తర్వాత ఉండదు, ముందు ఉండదు. మోషేను ఎదిరించారని రాసింది. మనం అక్కడ అంతా పరిశోధిస్తే అక్కడ ఎక్కడ కనపడదు.
మోషేని ఎదిరించే వాళ్ళు కోరా ఎదిరించారు, దాతాన్, అభిరామ్ వీళ్ళందరూ ఎదిరించారు, మిరియం ఎదిరించారు. కానీ ఈ రెండు పేర్లు ఎక్కడ కనపడతారు. ఇది బహుశా వాళ్ళు అనేది ఐగుప్తులో ఎప్పుడైతే ఫేరో ముందు ప్రత్యక్షం అయ్యారో, ఆ ప్రజల్ని విడిపించండి, మేము అరణ్యంలోకి వెళ్ళి ఆయన్ని ఆరాధించాలన్నప్పుడు ఫేరో వినలేదు. విన్నప్పుడు దేవుడు చెప్పిన ప్రకారం ఈయన కర్ర అక్కడ వేసి ఒక మంచి సూచన క్రియ చేస్తారు. ఒక పాము వచ్చేస్తుంది ఈయన కర్ర కింద ఈయననే. సో ఫేరో ఓహో కొత్తగా ఉంది అనుకున్నాడు. ఆయన వెంటనే ఆయన టీంని పిలుచుకున్నాడు. వాళ్ళలో మంత్రగాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలిచి పాము రప్పించారు, మీరు చేయగలుగుతారు అంటే వాళ్ళు చేశారంట. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర కర్రని పాముగా చేశారు. మోసే చేసింది దేవుని శక్తి వల్ల, వీళ్ళిద్దరు చేసింది అక్కడ ఉన్న ఇద్దరు పేర్లు అనుకుంటున్నాం, అది వాళ్ళిద్దరు చేసింది ఎలా చేశారండి? మన మ్యాజిక్ మనకు తెలుసు కదా, చాలా మంది మ్యాజిక్ షోలు మీరు చూసుంటారు చిన్నప్పుడు. తెలియదు కూడా ఎలా చేశారు అనేది కూడా. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, కొన్ని చేతి పనులు మనం కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతాం. ఇప్పుడు పాముని తెప్పించడం అంటే ప్రాక్టీస్ తో వచ్చే బేరం కాదు. ఏదో ఒక శక్తి ఉన్నది, ఏదో ఒక చీకటి శక్తి ఉన్నది. అక్కడ రాసింది సీక్రెట్ ఆర్ట్స్, రహస్యమైన కొన్ని విద్యలు. అంటే రహస్యమైన విద్యలు నేర్చుకోవడానికి చాలా మంది ఉన్నారు లోకంలో. ఇప్పుడు రహస్యమైన విద్యలు నేర్చుకోవచ్చు, మీకు తెలుసో తెలియదు. మనుషుల్ని హిప్నటైజ్ చేయొచ్చు, మనుషుల్ని మనం వశం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఉంది, దానికి బుక్స్ ఉంటాయి, చాలా గ్రంథాలు ఉంటాయి అన్నమాట. చదువుకొని మ్యాజిక్ చేసుకోవచ్చు. కొన్ని చీకటి శక్తిని మనము లింక్ పోవచ్చు. మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి, ట్రై చేయడానికి వెళ్ళకండి. కానీ ఇలాంటివి ఉన్నాయి అనేది మనము గ్రహిద్దాం. చాలా ఎక్కువైపోయినా ఆపాను. ఈరోజు మంచి సమయం కాదు, బాగా చల్లగా ఉంది బయట. నెక్స్ట్ టైం తెలుస్తుంది విలువ. సో ఈ మంత్రాలు చేసిన ఈ బ్యాచ్ వాళ్ళు చీకటి యొక్క శక్తి ద్వారా కొన్ని కార్యములు చేశారు. వెంటనే పాములు రప్పించారు. కానీ ఏమైందంటే మోసే చేసిన ఆ కర్ర ద్వారా వచ్చిన పాము వీళ్ళ పాముల్ని తినేసి, ఎక్కడో దేవుని శక్తి గొప్పగా ఉన్నదని అక్కడన్నా ఈ ఇద్దరు గ్రహించుంటారు. బహుశా వాళ్ళకి తెలిసేమో కూడా. ఇప్పుడు డౌట్ వచ్చింది, ఆయన కర్ర వేస్తే బాగానే పాము వచ్చి ఆ కర్రలో పాములు చేశాగానే తినేసినవి అంటే ఎక్కడో వాళ్ళకి బల్బు వెలుగుందా. ఆయన వాళ్ళు గమనించకుండా వాళ్ళు ముందుకేస్తారు. మోసేని ఆయన చేస్తే మేము చేస్తాం, మాకు వచ్చి అదేదో ట్రిక్స్ లేండి, అది చిన్న ట్రిక్స్ అండి, అది ఈజీ, ఎవరైనా చేయగలుగుతారు అన్నట్టున్నారు. తర్వాత రెండో అద్భుతం చేశారు. ఐగుప్తులో ఉన్న నదులు రక్తం కింద మార్చారు. వీళ్ళు ట్రిక్స్ చేశారు. వీళ్ళు కూడా ఏదో కొంచెం వాటర్ ఉంటే దాన్ని కూడా వాళ్ళు రక్తంగా చేశారు. యాక్చువల్లీ ఈ శక్తి ఏంటో తెలుసా? మోసే రక్తంగా మారితే వీళ్ళు మళ్ళీ నీళ్ళ కింద మార్చేసి ఉంటే అది శక్తి. ఆయన రక్తం చేస్తే వీళ్ళు కూడా రక్తం చేస్తారు. ఆ పైన ఉన్న ప్రాబ్లం ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటే అది కూడా అయిపోయింది. ఏం తాగుతారు ఇంకా? మోసే గారు మూడోసారి ఆయన ఒక అద్భుతం చేశారు. అదేంటి? నైల్ నదిలో ఉన్న కప్పలన్నీ ఇంటికి వచ్చాయి. నైల్ నదిలో కప్పలు, ఇంట్లో కప్పలు, అన్ని చోట్ల కప్పలు, పడక గదిలో కప్పలు. వీళ్ళ శక్తి చూడండి, వీళ్ళు కొన్ని కప్పల్ని రప్పించారు. ఉన్న సమస్యల్ని ఇంకా కొంచెం యాడ్ చేశారు. అది వాళ్ళ శక్తి. అది చీకటి శక్తులు, ఇది దేవుని శక్తి. తర్వాత వాళ్ళు అద్భుత రీతిగా మోసే నేలలో ఉన్న మట్టి పైకి కానీ మొత్తం పురుగులు వచ్చాయి. పేరులో రాసింది, మరి తెలుగులో రాసింది, మొత్తం నిండిపోయింది. వీళ్ళు ట్రై చేస్తే ఏమవ్వలేదు.
పైన వేస్తే వాళ్ళ మీదే పడి ఉంటుంది అది. అరే అప్పుడు అర్థమైపోయారు ఇది దేవుని యొక్క వేలు, దేవుని యొక్క ఫింగర్. వీళ్ళు అక్కడి నుంచి కామ్ అయిపోయారు. ఇంకా ఫేరో గారు వింటారు కదా, మామూలు ఇంకా సరిపోవట్లేదు మా కెపాసిటీ, ఇంకా ఇంకా ట్రై చేశారు కానీ దేవుడు ఆయన్ని నలగొట్టి ఆల్మోస్ట్ ఐగుప్తుని పచ్చడి కింద కొడేశారు. ఒకప్పుడు మీకు గుర్తుందా, లోతు చెప్పారు ఆ సొదొమ గొమొర్రా చూసి ఆయన ఏమనుకున్నాడు, ఇదేం తోట అన్నారు. ఇంకో పదం కూడా ఉంది, ఇది ఐగుప్తు దేశం వలె, అంటే ఐగుప్తు ఆ కాలంలో గొప్ప స్థలం, మొత్తం దాన్ని పచ్చడి కింద కొడేశారు మొండితనం వల్ల. కానీ ఇక్కడ మన ఆ రెఫరెన్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, కొన్ని పనులు కొన్ని ట్రిక్స్ మనుషులు చేయొచ్చండి, కొంతవరకే కెపాసిటీ. ట్రిక్స్ అది చీకటి శక్తుల వల్ల చేసేది, కానీ దేవుని శక్తి కాదండి. అక్కడ రాసుంది, వీళ్ళు మోషేని ఎదిరించినట్టు, 2 తిమోతికి వెళ్ళాను నేను 3వ అధ్యాయంలో, మోషేకి ఎదిరించినట్టు వీళ్ళు ఎదిరిస్తారు. అంటే వాళ్ళకి తెలుసు ఒకటి, ఏం తెలుసు, మేం చేసేది ట్రిక్స్, మ్యాజిక్ ట్రిక్స్, చీకటి శక్తి వల్ల చేసేది, అది కూడా శక్తి లేదు. కానీ ఆయన చేసేది, ఆయన చెప్తున్నారు, ఒక దేవుడిని నమ్ముకున్నారు, దేవుడిని ఆరాధన చేయడానికి వెళ్తున్నారు అన్నారు, ఆ దేవుడు చేసిన కార్యంలో ఇవన్నీ కూడా తెలుసు కదా వాళ్ళకి, కానీ మారు మనసు లేదు. అలాగే చాలాసారి క్రైస్తవ ఒక సర్కిల్స్ లో బోధకులైనా సరే, వినేవాళ్ళన్నా సరే, సెలువ ఒక మాటలో కెన్ చేంజ్ యూ, జీవితాలు మార్చగలుగుతుంది అది దేవుని యొక్క శక్తి. కానీ ఒక లెవెల్ వరకు వచ్చేసి ఆగిపోకూడదు. చాలా మంది ఒక విధంగా నాయకుల్ని తీసుకుంటే, పాస్టర్లు అనుకోండి, నాయకులు అనుకోండి, అద్భుత రీతిగా దేవుడు వాళ్ళ మారు మనసు, ఏదో ఒక పేదరికంలో ఉంటారో ఇంకేదో తాగుబోతుగా ఉన్నాడో, అద్భుత రీతిగా దేవుడు మార్చి వాళ్ళని లేవనెత్తి ఒక సంఘం నడిపేలా చాలాసార్లు చేస్తారు. చేసిన తర్వాత వన్స్ సంఘం పెరిగిన తర్వాత ఏమవుతాయి, డబ్బులు వస్తాయి, జనాలు ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది, ఆనర్ పెరుగుతుంది. తర్వాత వాళ్ళు దేవుడిని వదిలేస్తారు. ఒక చెయ్యి ఇక్కడ ఉండాలి, ఆల్వేస్ దేవుని యొక్క చేతిలో ఉండాలి మన చెయ్యి. ఆయన నడిపించిన దాని ప్రకారం వెళ్ళాలి. కానీ ఒక స్టేజ్ తర్వాత ఓకే, ఇంకా మనం పెద్దోళ్ళు అయిపోయాం లేండి, మనకి ఇంకా దేవుడు అవసరం లేదు అని చెప్పి బోధలో దేవుని శక్తి వెళ్ళిపోయి ఉంటుంది, కానీ బోధ చేస్తారు, ఏదో విధంగా మేనేజ్ చేస్తారు. తర్వాత ప్రార్థనలో ఎవరికైనా సహాయం కావాలంటే ఏదో ప్రార్థన చేసి ఏదో విధంగా వాళ్ళు దేవుని యొక్క కృపను బట్టి స్వస్థపరచబడతారు, దయాల్ని వెళ్ళగొడతారు, అద్భుతాలు చేస్తారు, ప్రసన్నాలు చేస్తారు. కానీ దేవునితో కనెక్షన్ తెగిపోయింది. అండ్ మన చివరి దినాల్లో వచ్చినప్పుడు వాళ్ళు గ్రహించారు అన్నమాట. చివరి దేవుని యొక్క ఉగ్రత వచ్చే దినం వరకు కూడా గ్రహించరు. చివరికి మత్తయి 7వ అధ్యాయంలో రాసినట్టు ప్రభువా అని వాళ్ళు వస్తారు, మీరెవరో నాకు తెలియదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ పరిచర్యలో ఉన్నవారు, పరిచర్య చేసేవాళ్ళు, అంటే ఇక్కడ మాస్టర్ గారు పెద్దవాళ్ళనే కాదు, మీరందరూ కూడా ఎక్కడో ఒకటి ఉన్న ఉద్యోగ స్థలాల్లో లేకుంటే స్కూల్స్ లో మీరు ఒక సాక్షిగా ఉన్నారు. జాగ్రత్తగా ప్రవర్తన, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, సహాయం చేయాలి, అన్ని చేయాలి. అని దేవుడిని మన విశ్వాసంతో దేవుడు చేస్తారు అనేక, కొన్ని చేయరు దేవుడు, మనకు అవన్నీ అనవసరం. మనం అడగడం మన ధర్మం, అడగాలి, విశ్వాసం కలిగి ఉండాలి, మన ధర్మం చేయాలి, అన్నీ కూడా. ఈ నడిపించేవారు దేవుని శక్తిని లిమిట్ చేసేకూడదు, పరిమితం చేసేకూడదు. స్టెప్ వరకు వచ్చి ఆగిపోకూడదు. ఆగిపోయి ఇక్కడి నుంచి మేము చూసుకుంటాం అని చెప్పి వెళ్ళిపోతే నరకానికి వెళ్తా, దానిలో సందేహం అనేది లేదు. ఇది బోధ చేసే వాళ్ళ విషయం అయితే, మోసపోయే వాళ్ళ సంగతి, మోసపోయే ప్రజలు మనము, అంటే వినేవాళ్ళు, మనం ఎందుకు మోసపోతాం అంటే, దేవుని వాక్యం రెగ్యులర్ గా వచ్చి వింటాం కానీ ఎక్కించుకోం. సరే, ఇది బాగా అర్థం అవ్వాలంటే మత్తయి సువార్తకి వెళ్ళిపోదాము. 13వ అధ్యాయంలో రాస్తుంది,
మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన విత్తనాలు ఒక ఉపమానం చెప్తారు. అక్కడ 13వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 9 వరకు ఉన్న వచనాల్లో ఈ విత్తనాలు ఎత్తువాడు ఆయన గురించి చెప్పి 10వ వచనము ఇదన్నీ ఆయన ఉపమాన రీతిగా వాళ్ళకి చెప్తూ ఉన్నారు. సో శిష్యులు వచ్చి ఆయన 10వ వచనం మనం చూస్తే, ఎందుకంటే వాళ్ళకు ఉపమానం రీతిగా చెప్తున్నారు, క్లియర్ గా చెప్పేయచ్చు కదా అంటే ఇక్కడ చెప్తున్నారు. ఈ ఎక్స్ప్లెనేషన్లు అన్ని కూడా పరలోక సంబంధమైన పరలోక రాజ్యం యొక్క మర్మములు మీకు ఇవ్వబడింది కానీ వాళ్ళకి ఇవ్వబడలేదు. అదేంటి ప్రభు, మాకు మాత్రం పార్షియాలిటీ ఏంటి, వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదంటే అక్కడ రాసింది, ఎవరికైతే ఎక్కువ ఉన్నదో 12వ వచనం, ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి ఇంకా ఇవ్వబడుతుంది, ఎవరికైతే లేదో వాళ్ళకున్న కొంచెం కూడా తీసివేసేస్తారు. సో ఇక్కడ ఒక విషయం మనము గమనించాల్సిన అవసరం ఉంది. మన దేవుని వాక్యము ఎంత ప్రేమిస్తే అంతే మనం చదువుకొని నేర్చుకుంటే దేవుడు ఇంకా 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 మనకి ఆయుపరుస్తారు. దేవుడు మనలో ఉన్న ఏదైనా తప్పిదమో ఏదైనా చూపించారు అనుకోండి, సమ్ ఫాల్ట్ మనలో చూపించగానే కరెక్టే, మార్చుకుంటాను ఇది అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ఇంకా నాదేమన్నా కనపడుతుందని వెతికే వాళ్ళకి దేవుడు ఇంకా 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 ఇస్తారు. ఎవరైతే ఇది పర్వాలేదు, క్షమించేది అందరికి ఎలా అవుతండి, నేను ఎందుకు క్షమించాలి, కోపడకూడదని రాసింది, ఏదో ఆ కాలంలో అలా రాశారు కానీ మనకెలా కుదురుతుందండి. ఇప్పుడు దేవుడు ఒకటి చూపిస్తూ ఉంటే లేదు మనకు కాదు అనుకుంటూ ఉంటే అక్కడ ఏమవుతుందంటే 13, 14 వాళ్ళు చూస్తారు కానీ వాళ్ళకి కనపడదు, వింటున్నారు కానీ వాళ్ళకి వినపడదు, గ్రహించరు. తర్వాత యెషయా ప్రవక్త రాసిన మాటలు ఇక్కడ చెప్తూ 13, 14, 15వ వచనం ఏంటో తెలుసా, హృదయము, ఈ మనుషుల యొక్క హృదయము కోవెత్తి వారి హృదయం క్రొవ్వినది. ఏమి ఎక్కించుకోవట్లేదు, మైండ్ అంతా క్లోజ్ చేశారు, తలుపేసారు, మైండ్ లో ఏమి లోపలికి వెళ్ళదు. ఎందుకంటే మాకు తెలిసిందే అని, బాగానే ఉంది, మా ఫ్యామిలీ బాగున్నారు, మా బాగానే ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్ని ఇంకా ఫ్యూచర్ లో అనేక సంవత్సరాలు కూడా సమకూర్చబడుతుంది, మాకేం ప్రాబ్లం, మాకేం కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదండి, మాకు చాలు మాకు అన్న బ్యాచ్ వీళ్ళు. ఇంకా ఏమి కోపి ఉన్నది, డల్ అయిపోయింది అని రాసిన అంటే ఏమి ఎక్కదు, వాళ్ళ చెవితో వాళ్ళు వినరు, అంటే వాళ్ళు రక్షించబడేవాళ్ళు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, వీళ్ళకి ఇంకా ఆయన చెప్పడం మానేశారు. ఉపమాన రీతిగా చెప్తే ఎందుకు చెప్తున్నారో తెలుసా, ఇంకో వాళ్ళకి ఎందుకు ఉపమాన రీతిగా చెప్తున్నారంటే వాళ్ళ అర్థం చేసుకోకుండా ఉండడానికి, చేసుకోవడానికి కాదు, చేసుకోకుండా ఉండడానికి చెప్తున్నారు. ఎందుకంటే చేస్తే నమ్ముతారేమో అని చెప్పి. కానీ మనకు ఆ ప్రభు ఆ మాట అర్థం అవుతుంది. అదెంత అలా ఎందుకు చేస్తారండి ప్రభు అంటే, చెప్పిన రోజులు ఎన్నో సంవత్సరాలు చెప్తూ పోతూ ఉన్నాము, వినిపించుకో, ఎందుకు టైం వేస్ట్ చేయాలి, అన్ని వివరంగా ఎందుకు చెప్పాలి. వినే వారికి ఆయన వివరంగా చెప్తారు, 2-3 సార్లు చెప్తారు, 2-3 రకాలుగా చెప్తారు మనకు అర్థమయ్యేలా. కానీ వినని వాళ్ళకి ఆ ఉన్నది కూడా ఆయన తీసివేసేస్తారు. అలాగే 13వ అధ్యాయంలో 19 నుంచి మనం చూస్తే జనాలు మనలో ఉన్న పొరపాటు చూడండి. దేవుని వాక్యము చాలాసార్లు మీరు ఓకే బాగుంది, ఫాలో అవ్వాలి, నా జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయాలి అని మీరు అనుకోగానే మీరు అది వింటారు, బయటికి వెళ్ళంగానే వెంటనే సాతాను వచ్చి పట్టుకు వెళ్ళిపోతారు. ఎందుకు పట్టుకు వెళ్తారండి? ఎందుకంటే మనం అంతా లైట్ గా పట్టుకుంటాం కాబట్టి, పర్వాలేదులే అని పట్టుకుపోతారు, అంతే కదా. జోబులు కొట్టే వాళ్ళు లేకుంటే మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్ళే వాళ్ళు ఎందుకు లాక్కొని వెళ్ళగలుగుతున్నారండి? ఎందుకంటే మనం తాపిగా అలా వెళ్తా ఉంటే టక్కన లాక్కొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం అంత బలంగా మన చేతిలో లేదు, దేవుని వాక్యం దొరికింది, గట్టిగా పట్టుకోవాలని ఒక కోరిక లేదు కనుక వచ్చేసి పట్టుకుపోతాం. మనం కూడా ఏముందిలే అని చెప్పి వెళ్ళిపోతాం. కాబట్టి ఇంకో మొబైల్ ఫోన్ కొనుక్కుంటాంలే, వాళ్ళకి జన్మలో వాళ్ళు దేవుని వాక్యం రాదు. రెండో కేటగిరీ అక్కడ రాస్తుంది కదా,
వాళ్ళు వింటారు, 20వ వచనంలో వింటారు, బాగానే ఉత్సాహంగా వింటారు, చేస్తారు. కానీ తర్వాత వాళ్ళు అంత దాని మీద ఆలోచించరు. ఏమవ్వదులేండి, పర్వాలేదు. ఇందాక మనం చదివా సద్భక్తితో జీవించాలని కోరుకున్న ప్రతి వారు కూడా హింస పొందుతారు. సో మనకి ఎవరికి హింస అనేది ఇష్టం లేదండి. అవునా? అంతే కదా. ఎవరికి మనం గొడవ చేసే మైండ్ ఎవరికి ఉంది? కానీ ఏదో రోజు ఇబ్బంది వస్తుంది. దానికి సిద్ధంగా ఉండమన్నారు. అట్లీస్ట్ మెంటల్ గా మనం ట్యూన్ అయి ఉండాలి. ఫైటింగ్ చేయడానికి మనకి ఇష్టం లేదు, కానీ మన మైండ్ లో ఒకసారి పెట్టుకోవాలి. నువ్వు ఇలా చెప్పారు, చెప్పొచ్చు, జరిగిన దినం మనము సిద్ధంగా ఉండాలి. చేయగలిగింది ఏం లేదు. దుష్టులు దుర్మార్గులు ఏదైనా చేస్తే మనం ఏం చేయలేదు. మన ఫైటింగ్ లో ట్రైనింగ్ అయి వచ్చినాం ఏంటి? వాళ్ళు కొడితే కొడతారు, ఏం చేయలేము అక్కడ. అని చెప్పి దేవుడు మిమ్మల్ని అప్పచెప్పేస్తారు, ఏదో చెప్పేస్తారు అనట్లేదు, కానీ మెంటల్ గా మనం ట్యూన్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అలాంటప్పుడు ఇవన్నీ మనం మైండ్ లో ఎక్కించకుంటే ఏ రోజైతే సమస్య వస్తుందో ఆ రోజు వెంటనే విశ్వాసం నుంచి పడిపోతాం. అమ్మో నాకు చాలా, ఇంకా నాకు అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, ఏం లేదు, ఉన్న పరంగానే సుఖంగా ఉన్నాను వెళ్ళిపోతాం. మూడో కేటగిరీ ఉంది. దేవుని వాక్యం వింటారు, అంత చేస్తారు, కానీ దేవుని వాక్యము అనుదిన జీవితం ఉన్న సమస్యలు, సుఖాన్ని ప్రేమించేది, వేరే ఆశలు, ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి. సో ఏది డామినేట్ అవుతుందండి? నేచురల్లీ దేవుని వాక్యం కొట్టుకుపోదు. మన సుఖం అలాగే ఉండాలి, ధనాపేక్ష అది ఉండాలి, అది ఎక్కడ పోదు. ఇంకేంటి ఆ సమస్యలు అంటావు, చింతించాలి కదా, మరి చింతించుకుంటే ఎలా? అది ఉండాలి, అన్ని ఉండాలి. చింత ఉండాలి, ధనాపేక్ష ఉండాలి, ఇతర ఆశలు ఉండాలి, మనం కూడా అప్పుడు ఎంజాయ్ చేయాలి కదా, ఇవన్నీ ఉండాలి. కానీ అవన్నీ ఉంటే దేవుని వాక్యము కొట్టుకోపోద్ది, ముళ్ళు గుచ్చుకుంటే కానీ పనికిరాదు. ఇందాక మనం చదివిన భాగానికి మళ్ళీ వెళ్ళిపోదాము. తిమోతికి రాసిన 2వ పత్రికలో తిమోతితో పౌలు రాస్తూ చెప్తున్నారు, దుర్జనులు, వంచకులు, 2 తిమోతి 3:13 దగ్గర చదువుతా ఉన్నాను. దుర్జనులు, వంచకులు, వాళ్ళు ఇంకా ఇంకా చెడ్డవారుగా మారుతారు, కానీ వాళ్ళు మోసం చేస్తూ వాళ్ళే మోసపోతూ, కానీ నువ్వు తిమోతితో చెప్తున్నారు, కానీ నేను చేయాల్సింది ఏంటో చెప్తున్నారు. మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో ఇది మర్చిపోకూడదు చెప్పారు. పౌలు చెప్పారు. ఆ కాలంలో తిమోతి చదవడానికి కొత్త నిబంధన లేదు. ఈ ఒక్క పత్రిక ఆయన దగ్గర ఉన్నది, ఆయన చదువుకోవాలి. మనకి ఈరోజు చూడండి కొత్త నిబంధన ఉంది, మొత్తం దేవుని యేసుక్రీస్తు ప్రభువు ఆయన గురించిన విషయాలన్నీ ఏమంటారు, పురుగులేసుకోవాలి. తిమోతికి అదేమీ లేదు. సో తిమోతికి పౌలు చెప్తున్నారు, నా జీవితం నీకు సాక్షి ఉన్నది, మై లైఫ్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్. మీరు నన్ను ఫాలో అవ్వాలి, నేను చేసిన ప్రకారం యూ ఫాలో మీ. నేను క్రీస్తుని వెంబడించిన ప్రకారం నీవు నన్ను వెంబడించాలి. తర్వాత పరిశుద్ధమైన లేఖనాలు ఉన్నాయి, పరిశుద్ధమైన లేఖనాలు ఉన్నాయి, అది నీకు జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానం మనల్ని ఎక్కడ నడిపిస్తుందండి? ఇక్కడ ఈ విషయం కూడా గమనిద్దాం ఒక్కసారి. 15వ వచనము, బాల్యకాలం నుంచి నువ్వు చదివిన పరిశుద్ధమైన లేఖనాలు ఎరుగనుక అది నేర్చుకుని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉంటుంది. ఇంకో మాట కూడా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించు. సో క్రైస్తవులుగా మనకి 2 విషయాలు ఉన్నాయని మన ఎదురుగా ఎక్కువ కూడా మంచిగా జీవించే సాక్ష్యాలు కొంతమంది ఉంటారు, వాళ్ళని ఫాలో అవ్వండి. అంటే వాళ్ళని అంటే ఎవరు పడతారు, పాస్టర్ గారు కనపడితే వెంటనే ఫాలో అయిపోవడం కాదు, ఇక బాగా ప్రసంగాలు చేస్తుంటే ఫాలో అయిపోవడం. చేశారండి ఆయన వల్లే ఉండాలని అనుకోకండి, ఆయన చేయకండి. బీరియా సంఘస్థులు ఏం చేశారు, పౌలు భక్తులు గొప్పగానే చెప్పారు, వాళ్ళకి ఇంప్రెస్ అయ్యారు, అర్థం చేసుకున్నారు, కానీ ఇంటికి వెళ్ళి చదువుతున్నారు. ఈయన చెప్పేది ఇక్కడ రాసింది అవునా కాదా, కరెక్టా కాదా, కరెక్ట్ అయితే ఫాలో అవుతాం, లేకుంటే లేదు, అంతే. అలా ఉండాలి. చాలాసార్లు మనం వెలుపటి ఇవి చూసేసి మోసపోతూ ఉంటాం. అందుకే చాలా మంది మోసపోస్తారు. చివరి రోజుల్లో ఇంకా కాస్త మోసపోతారు. ఎందుకంటే
అనేకులు విశ్వాసం నుంచి పడిపోతారని రాసింది. కొంతమంది మిగులుతారు, కొంతమంది పరలోక రాజ్యంలో చేరగలుగుతారు. కొంతమంది ఆ చేరే వాళ్ళు స్పెషల్ జనాలే చేరతారండి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదండి. రక్షణ అయితే ఉచితము, దానికి తగిన రీతిగా జీవించడం, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి నడవడం చాలా తక్కువ మంది దానిలో వెళ్తారు. కనుక మనకు ఒక ఛాలెంజ్ గా ఉన్నది అది. అక్కడ రాస్తుంది పరిశుద్ధమైన లేఖములు. మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో లేకుంటే చర్చ్ లో ఏదైనా మెసేజ్ వింటామో దాని ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసండి. 15వ వచనం ప్రకారం అది మనకి జ్ఞానం ఇస్తుంది. ఇట్ గివ్స్ యూ విజ్డమ్. ఇట్ గివ్స్ యూ విజ్డమ్. ఏం విజ్డమ్? మళ్ళీ వెళ్ళి మనం ప్రసంగం చేయడానికో లేకుంటే నాకు చాలా అర్థమైపోయిందని చెప్పడానికి కాదండి. రక్షణ అర్థమైన జ్ఞానం. 2-3 రకాల వేరే ఇంకో జ్ఞానం ఉందండి. అది భూ సంబంధమైన జ్ఞానం అవుతుంది. అది స్వార్థంతో కూడిన జ్ఞానం, గొడవలు తెచ్చుకునే జ్ఞానం, అది ఇబ్బందులు తెచ్చే జ్ఞానం, అది స్వార్థపరమైన జ్ఞానం, అది భూ సంబంధమైన జ్ఞానం. ఇంకో జ్ఞానం ఇక్కడ చెప్తున్న జ్ఞానం ఏంటో తెలుసా? మీరు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా మీ బల్బు ఇక్కడ వెలుగుతుంది, మీ మైండ్ తెరవబడుతుంది. మీకు ఈ లేఖనాలు చదివినప్పుడు అంతా కూడా మీకు నాకు పాత నిబంధన చదివినా కొత్త నిబంధన చదివినా మనకి యేసు క్రీస్తు ప్రభు కనపడాలి. ఆయన ఒక స్వభావం కనపడాలి, ఆయన ఒక చిన్న గుణం ఏదో ఒకటి కనపడాలి, ఆయన ఒక ప్రవర్తన ఒకటి కనపడాలి, ఆయన బోధించింది కనపడాలి. లేఖనాలు పరిచయాల కాలంలో వాళ్ళు చదువుకున్నారు, బైబిల్ చదువుకున్నారు, లేఖనాలు అన్నీ వచ్చు. బెత్లెహేం ఎఫ్రతాలో రక్షకుడు పుడతారన్నారు కానీ రక్షకుడిని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. జ్ఞానం ఓన్లీ మనల్ని ఉప్పొంగ చేస్తారు, అంతే కదండి. జ్ఞానం మనల్ని ఉప్పొంగ చేస్తారు. జస్ట్ నాలెడ్జ్ బై ఇట్ సెల్ఫ్ మనల్ని ఆఫ్ చేసేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఉపయోగం లేదండి. జీవం కలిగి ఉండాలి. లైఫ్ అనేది మనకు రావాలి. లైఫ్ అంటే ఏంటండి? సదాకాలం జీవించడం కాదండి. యేసుక్రీస్తు ప్రభు ఒక జీవితం నాకు రావాలి, ఆయన స్వరూపంలో నేను మార్చబడాలి, అదే దేవుని స్వరూపం కూడా, అదే దేవుని స్వభావం కూడా, అది నాకు కావాలి అనే ఒక కోరిక మనం కలిగి ఉండాలి. ఇక్కడ రాసింది ఈ లేఖనం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల, జ్ఞానంలో మనకు ఒక జ్ఞానం వస్తుంది, ప్రభు అనే పాపిని. అది మొదటి జ్ఞానం మనకు కలుగుతుంది. అనేకులు ఇది చదివి పర్వాలేదండి, చూసిందేలేండి అనుకుంటారు. కానీ మీకు నాకు ఎప్పుడు చదివిన దేవుని లేఖనము, అయ్యో ఎక్కడో షార్టేజ్ ఉంది, ఎక్కడో నాకు తక్కువ అయి ఉన్నాను, ఎక్కడో నాకు అర్హత లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. రాను రాను మనలో ఉన్న పాపాలు ఇంకా 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 కనపడుతూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది అందుకు. ఎందుకు వచ్చారండి? ఆయన పేరు మనం యేసుని ఎందుకు పెట్టాలన్నారు? ఆయన మీ పాపం నుంచి మనల్ని రక్షిస్తారు కనుక. ఆయన వచ్చిన పర్పసే అది, మనల్ని మన పాపం నుంచి రక్షించడానికి. పాపం నుంచి రక్షించబడితే ఏమవుతుందో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అపవిత్రమైన ఈ గ్లాస్ లో ఆయన పవిత్రమైన నీళ్లు పొయ్యలేరు. పాపం బయటికి వెళ్ళి పాత్ర శుభ్రంగా అంటే మంచినీళ్ళు పోయొచ్చు, పరిశుద్ధమైన దేవుని జీవజలం దానిలో పోయగలుగుతారు. అందుకే మన పాపం నుంచి విడిపించబడడం చాలా అవసరం. పాపం అంటే ఏంటి? దానికి ఒక డెఫినేషన్ ఒక పెద్ద ఆయన అన్నారు. పాపానికి ఒక డెఫినేషన్ చెప్పగలుగుతారా? ఈ అజ్ఞాతకరమైన పాపము, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణము. కానీ పాపం ఏంటో తెలుసా? దేవుని మహిమ పొందలేకపోవడము పాపము. నేను దేవుని పిల్లోడై ఉండి చెత్తగా జీవించి దేవుని యొక్క స్టాండర్డ్ కంటే 100 మార్కులు అనుకుంటే నేను 99 కూడా సరిపోదండి, 30 సరిపోదండి. అసలు 100కి 100 ఉండాలి. దేవుడు ఎలా ఉన్నారో అదే విధంగా నేను ఉండాలి, లేకుంటే రక్షణ లేదు.
దేవుని మహిమ కంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా అది పాపము. రోమా పత్రికలో 3వ అధ్యాయంలో మాట అది. అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చు మహిమను పొందలేకపోతుంది. దేవుని మహిమ పొందలేకపోవడమే. మీరు అనొచ్చు అదేలా సాధ్యం? అదే కదా మన సువార్త అంతా కదా. సువార్త అంతా అదే కూడా కదా. మన ఏ క్షణం కూడా పాపులుగా జీవించాల్సిన అవసరం లేదండి. యేసుక్రీస్తు ప్రభు ఒక రక్తం ద్వారా ప్రతి నిమిషము పరిశుద్ధంగా మనం ఉండొచ్చు. నాకు తెలియని పాపాలు ఎన్నో ఉంటాయి నా లోపల. మీకు తెలుస్తాయేమో కానీ నాకు కూడా తెలియదు కొన్ని పాపాలు. కానీ నాకు తెలిసినంత వరకు మంచి మనస్సాక్షి కలిగి నేను జీవించాలి. నాకు తెలిసిన నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను మానివేయాలి అంతే. దేవుడు కోరుకునేది కూడా అదే. ఎవరైతే అలా నడిచే వారికి దేవుడు ఆయన నీతిని ఉచితంగా అనుగ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన స్వరూపంలో మనల్ని చేసేస్తున్నారు. ఆయన పిలిచేశారు, మనకి స్టాంప్ కూడా ఇచ్చేశారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళకి ఆయన పిలిచి ఒక స్టాంప్ ఇచ్చేస్తున్నారు. నీతి వస్త్రం తొడిగించేసి ఆయన పెళ్లి విందులో పిలువబడిన వారమే మనం అందరం కూడా ఆ రాజ్యంలోనే ఉన్నాం. ఇది కేవలం విశ్వాసం ద్వారా జరిగే పనులు. నమ్మకం లేదనుకోండి, ఆయన ఒక విందులో బయట ఉండిపోతాము. మిగతా వాళ్ళందరూ లోపల ఉన్నారు. మనకంటే వర్స్ట్ ఫెలోస్ అందరు లోపల ఉన్నారు. వాళ్ళు ఎందుకు లోపల ఉన్నారు? వాళ్ళు సింపుల్ గా ఆయన చెప్పారు, నీ లోపల రావాలంటే నీతి వస్త్రం వేసుకోవాల్సిందే. ఉంది చేసుకుంటే పోద్ది కదా. నేను ఎందుకు వేసుకోవాలి అని కూర్చుంటే బయట ఉంటారు. వేసుకోవాలి. ఆ డ్రెస్ బాగున్నా లేకున్నా ఆయన ఇచ్చింది వేసుకుంటే నీతి మంత్రులుగా తీర్చబడి పరలోక రాజ్యంలో ఒక విందులో మనం ఉంటాము. దాన్ని అవిశ్వాసంతో కుదరదు అంటే బయట ప్రవేశించలేకపోతాం అవిశ్వాసం వల్ల. సో దేవుని నీతి మనకి దేవుడు ఉచితంగా ఇస్తున్నారు. కానీ మనం చేయాల్సిన పనులు ఇప్పుడు ఇతరుల వల్లే మోసం చేస్తూ జీవించకుండా అంటే ఈ పరిశుద్ధమైన లేఖనాలు మొదటి స్టెప్. పరిశుద్ధమైన లేఖనాలు పేతురు రాసిన ఆయన పత్రికలో 2వ పత్రిక 1:20 అనుకుంటాను. 2వ పత్రిక 1:20లో రాసింది. ఈ లేఖనాలు చిన్న వెలుగు వలె అక్కడ మనకి చీకటి ఒక లోకంలో కనపడుతున్నది. చిన్న లైట్ వలె నేను ఇవాళ ఈ లేఖనాలు పట్టుకోవాలి. ఇందాక చూసిన ఆ వ్యక్తుల వల్లే విని విడిచిపెట్టేవారుగా కాకుండా, లెక్క చేయకుండా ఉండకుండా, ధ్యానం చేయకుండా ఉండేవారుగా ఉండకూడదు. విని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వినాలి. దాన్ని దొరికిందని చెప్పి చేతులు పట్టుకొని ఇంటి వరకు వెళ్ళిపోవాలి. దారిలో ఆలోచించగలిగితే ఆలోచించండి, మాట్లాడుకోగలిగితే మాట్లాడుకోవాలి, పట్టుకొని వెళ్ళాలి. తర్వాత ఆలోచించాలి, దాని గురించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఓహో ఇదన్నమాట. అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇది నేను చేస్తాను. ఓపికతో ఫలించాలి. మీ ఓపికను బట్టి, విశ్వాసాన్ని బట్టి 100 రెట్లు, లేకుంటే 60, లేకుంటే సో ఈ చివరి దినాల్లో జాగ్రత్తగా లేఖన చదివేది చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్స్ ఇవి వేరే పనులు ఇవన్నీ అంటే లేఖనాలు ఎక్కువ. జీవితాలు మనం పరిశోధిస్తే సగం టైం మనము మొబైల్ ఫోన్స్ లో గడిచిపోతాం. ఇచ్చేది పెద్ద ఉపయోగం లేదు. కానీ దేవుని లేఖనాలు అయితే లోపలికి ఎక్కట్లేదు. ఒక వాక్యం చదువుగానే మనకి చాలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నిండిపోయి ఉన్నాయి. అది ప్రయత్నం చేయాలి. ఇది ఒక సాధారణ ఒక మంత్రం అనుకోండి, ఏదన్నా అనుకోండి, అలా ఒక ఛాలెంజ్ గా తీసుకొని దేవుని వాక్యం మనం ధ్యానం చేయడంలో మనం ఇంట్రెస్ట్ చూపిద్దాము. వాక్యం చదువుతూ ఉండగా మెడిటేట్ చేస్తాం అనమాట. ఇలా ఉండేది అలా, అది ఆయన్ని చూడగానే మనకు కోరిక కలుగుతుంది, నేను అలా ఉండాలి అని. చక్కటి జీవితం, సౌందర్యంతో కూడిన జీవితము, ఇట్స్ అ బ్యూటిఫుల్ లైఫ్. కానీ లైఫ్ ఉన్నంత మాత్రము, అక్కడ మనకు ఎదురుగా కనపడినంత మాత్రము, మనకి కోరిక ఉన్నంత మాత్రము చేయలేము. అక్కడ మనకి దేవుని మూడో ఒక స్వరూపము, మూడో భాగము, పరిశుద్ధాత్మ మనకి చాలా
పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరికైతే దాహం ఉందో వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎవరైతే నమ్మారో వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనం అడిగి తెచ్చేసుకొని మన జీవితాలు మార్చేసుకోవడమే. ఇంకా ఎవరిని అడగక్కర్లేదు. ఎవరైనా వచ్చి మన మీద చేతులు ఉంచాల్సిన పని కూడా లేదు. మనమే ప్రభుని మన రూమ్ లో మన ప్రభుని అడిగి మనం తెచ్చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా అనుదినము మన నూతన విషయాలు బైబిల్లో చూసి నేర్చుకుంటూ ఆయన స్వరూపంలో మార్చబడుతూ మహిమ నుండి అధిక మహిమ కొరకు మనము ఎదిగే వారుగా ఉంటాము. దేవుడు ఈ విషయంలో సహాయం చేయగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, దుష్టులు వంచకులు ఈ లోకంలో ఈ చివరి దినాల్లో చాలా ఉన్నారు. వాళ్ళు ఎందుకు వంచబడ్డారో, ఎందుకు దుష్టులుగా మారారు అంటే దేవుని వాక్యానికి లెక్క చేయదు. మీరు నేను దేవుని వాక్యాన్ని లెక్క పెట్టుకొని జాగ్రత్త చూసుకొని యేసు ప్రభువుని చూస్తూ మన జీవితాలు మార్చుకుంటూ పరిశుద్ధ సహాయంతో ఆ చివరి దినాల్లో మనము నిర్దోషులుగా సంతోషంగా ఎదురుగా నిలిచేవాడి. అది దేవుడు మనల్ నుంచి కోరుకుంటుంది. ఆ పని చేయాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దయచేసి